నమస్తే. ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ లోపల ఒక హెడ్డింగ్ వచ్చింది. ఏమనంటే, కేసీఆర్ గారు అన్నట్లుగా నా పాడే మోస్తానికి పెద్ది వస్తాడనుకున్నా చివరికి నేను ఇలా రావాల్సి వచ్చింది అనేటువంటి అర్థం వచ్చేలాగా అలా అన్నట్లుగా ఒక హెడ్డింగ్ పెట్టారు. ఏం జర్నలిజం ఇది? అసలు జర్నలిజం ఎక్కడికి పోతా ఉంది? 72 ఏళ్ల యోధుడు కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ కోసం కొట్లాడి ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించినటువంటి మహానాయకుడి మీద ఆయన స్నేహితుడని చెప్పుకుంటాడే ఏబిఎన్ రాధాకృష్ణ ఇలాంటి హెడ్డింగ్ పెట్టడం ఎంతవరకు సమంజసం? అంటే కేసీఆర్ గారి మీద ఈ ఎల్లో మీడియాకు ఎంతటి నరనరాన ఎంతటి వ్యతిరేకత, ఎంత అంటే విషం కక్కుతున్నారు కదా మహానాయకుడి మీద. ఒక పెద్ద నాయకుడి యొక్క చావును కోరుకున్నట్లే కదా మీరు అట్లా పెడితే ఇది ఎంతవరకు సమంజసం? మళ్ళీ ఇద్దరు స్నేహితులని చెప్తారు కదా. కేసీఆర్ గారితో ఏబిఎన్ రాధాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మన ఇద్దరం స్నేహితులము, ఎంతో ఆప్యాయత అనురాగంగా మాట్లాడిండు. ఇదేనా అంటే తీయగా మాట్లాడుతూ వెనక నుంచి కత్తితో పొడిచినట్టు కాదా ఇది ఏబిఎన్ రాధాకృష్ణ? మీరు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఏ రకమైన జర్నలిజం ఇది? జనరల్గా ఎవరైనా ఓదార్చడం పోయినప్పుడు పెద్ద మనుషులు అయితే ఏమంటారంటే నా ప్రాణం కూడా పోసుకొని 1000 ఏళ్ళు బతుకు 100 ఏళ్ళు బతుకు సంపూర్ణ ఆయుస్తో బతుకు అని ఆశీర్వదిస్తారు. అట్లాంటి వాటిని కూడా మీ పరికమాల జర్నలిజంతో ఇలాంటి హెడ్డింగ్లు పెడతారా? ఆయన అన్నది ఏంది? 26 ఏళ్ళు తనతో కలిసి నడిచినటువంటి సహచరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులను ఓదార్స్తే ఆయన అనని మాటలను అన్నట్లుగా మీరేదో ఊహించుకొని హెడ్డింగులు పెట్టి ఒక మహానేత చావును కోరుకునే విధంగా మాట్లాడితే ఎంతవరకు ఎటువంటి జర్నలిజం ఇది? జర్నలిజం ఎట్లుండే ఒకనాడు ఎంత విలువలతో కూడినట్లుండే, అంటే ప్రశ్నించేటువంటి గొంతులకు ప్రతిపక్ష నాయకులకు వెన్నుదన్నుగా నడిచేది ఉంటూ ఒక సపోర్టివ్గా ఉంటూ జర్నలిజం ఉంటుండే. ఇవాళ ఏంది మీరు అధికారం ఉన్న పార్టీకి వాళ్ళు ఇచ్చేటువంటి యాడ్లకో, వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైనా ఆర్థిక వనరులకో, వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైనా లాభం చేసేటువంటి పనుల కోసమో ఇలా పల్లకి మోస్తున్నారు అధికార పార్టీలకు. ఇదా జర్నలిజం? నీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్ని అకృత్యాలు, హైడ్రా పేరుతో కూల్చివేతలు, అసలు ప్రజలను పట్టించుకొని వైనం, 6 గ్యారంటీల్లో అమల్లో విఫలం. ఇది ఒక ప్రభుత్వం, ఇది ఒక సర్కస్ నడుస్తాను తెలంగాణ లోపల. దాన్ని కాంగ్రెస్ సర్కార్ అన్నది, కాంగ్రెస్ సర్కస్ అనొచ్చు. ఆ సర్కస్ లో జరుగుతున్న వింతలు విశేషాల గురించి వర్ణించు ఏబిఎన్ రాధాకృష్ణ. ప్రతిపక్ష నాయకుడి చావు కోరుకోవడం, ప్రతిపక్ష నాయకుల మీద విసంజింపడం కాదు. ఏం జర్నలిజం చేస్తున్నావు ఏబిఎన్ రాధాకృష్ణ నువ్వు? ఇలాంటిది వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. అంటే ఒక గొప్ప వ్యక్తి ఆయనే, ఒక కుటుంబాన్ని పరామర్శించడం కోసం పోతే నువ్వు సానుభూతి వ్యక్తం చేయాల్సింది పోయి నువ్వు పోయి ఆ వ్యక్తిని కించపరిచే విధంగా, ఆ వ్యక్తిని చావు కోరుకునే విధంగా. ఆయన అనేది మామూలు వ్యక్తి కాదు, తెలంగాణ సాధించిన యోధుడు. ఇవాళ మొత్తం ప్రజలు ఆయన వస్తున్నాడంటే బ్రహ్మరంధం పడుతున్నారు. దాని గురించి రాయి. ఇవాళ కేసీఆర్ గారిని తెలంగాణ సమాజం కోరుకుంటా ఉంది. కేసీఆర్ గారు ఎన్నో గొప్ప పనులు చేసిండు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ పెట్టిండు, 1000 గురుకులాలను పెట్టిండు, ప్రతి ఇంటికి సంక్షేమ పదం అందించిండు. యుద్ధ ప్రాతిపదికన 9 ఏళ్లలోనే కాళేశ్వరం లాంటి బహుళార్థ ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిండు. ఆయన చేసిన గొప్ప పనులు ఆనవాళ్ళు కనపడుతున్నాయి కదా, బయటకు వెళ్తే కనపడుతున్నాయి కదా. ఈ ప్రలాపనలు ఎందుకు, ఈ పిచ్చి ముచ్చట్లు ఎందుకు? ఇంకా ఆపరాగా మీరు. ఇంకొక 1 ఇయర్ అయితే బిడ్డ రాజ్యం మారబోతా ఉంది, ప్రజల్లో తిరుగుబాటు వస్తూ ఉంది. ఇంకో 2 ఏళ్ల లోపల కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన ఇలాంటి ఇప్పుడు మీరు రాసే రాతలన్నీ కూడా వెల్ డాక్యుమెంటెడ్ కదా. ఆయన గుర్తు చేయడానికి మేమైనా ఆయన మర్చిపోతే మాలాంటోళ్ళమైనా ఉంటాం కదా. మీ బతుకులు ఎట్లుంటే ఊహించుకోండి. ఆయన కక్ష సాధింపు కనుక మొదలు పెడితే మీరు రావడంతోనే ఇట్లనే అసెంబ్లీలో ఒక మహిళా ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే పట్ల పిచ్చి ప్రలాపాలు పెడితే మీ మీద, TV5 మీద ఆయన ఆంక్షలు విధించండు. బుద్ధి వస్తుందామని, మన తర్వాత సడలించండు. ఇక బుద్ధి వచ్చి ఉంటుందిలే అని. ఇక మీ మార్పు రాదా? ఇదేనా? ఇలాంటి ఎల్లో జర్నలిజం చేస్తారా జీవితకాలం? ఇప్పుడు మీ వయసు ఏమన్నా గొప్ప వయసా? మీరేమన్నా యంగా? ఈ 36 ఏళ్ల నవ యువకుడువా రాధాకృష్ణ? మీరు కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు ఎంత సమకాలికులు కదా. మీ ఇద్దరికంటే కూడా కేసీఆర్ గారు చిన్నవాడే కదా వయసు రీత్యా. ఆయనను అలా మాట్లాడతావా? అన్నాడా కేసీఆర్ గారు? అలా అన్నారా? నువ్వు విన్నావా అక్కడ? నాతో నేను నా పాడే మోస్తాడనుకున్న పెద్ద సుదర్శన్ రెడ్డి కేసీఆర్ గారు అలా అన్నారా? పిచ్చి మాటలు కాదా? అలాంటి హెడ్డింగ్ ఎట్లా పెడతావు? ఏం జర్నలిజం ఇది? ఇవాళ తెలంగాణ పబ్లిక్ యొక్క బ్లడ్ బాయిల్ అవుతా ఉంది మీరు ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం వల్ల.
ఒకవేళ అలా మాట్లాడినా కూడా అలా పెడతారా, హెడ్డింగ్ పెడతారా? పోయినప్పుడు ఓదార్చడానికి కొన్నిసార్లు తమను కంట్రోల్ చేయలేక ఒక మాట అలా అన్నారనుకోండి భావోద్వేగంలో, అయినా అలాంటి పెడతారా? అటువంటి గొప్ప మనిషి గురించి, అటువంటి పెద్ద మనిషి గురించి అలా పెడతారా హెడ్డింగ్లు? ఏమి మీలాంటి ఏబిఎన్, ఈనాడు ఇట్లాంటి పత్రికలు ఆదర్శంగా ఉండాలి. కొత్తగా వచ్చేటువంటి జర్నలిజం వచ్చే వాళ్ళకు, జర్నలిస్టులకు కానీ పత్రికా సంపాదకులకు ఆదర్శంగా ఉండాలి. ఈనాడు పేపర్ నేను అన్నాడు, ఈనాడు పేపర్లు ఎప్పుడు ఇట్లాంటి రావు. వాళ్ళు కొన్ని ఇప్పటికి కూడా జర్నలిజం విలువలు పాటిస్తున్నారు. వాళ్ళు ఒకవేళ పాలక పక్షానికి వంతబాడచ్చు, తెలుగుదేశం పార్టీకి సపోర్టుగా ఉండొచ్చు, ఉండొచ్చు, కానీ ఇట్లాంటి చండాలమైనటువంటి రాతలైతే ఈనాడు పేపర్లు నేను చూడాల. మరీ ఏబిఎనే ఆ టీవీలలో మహా టీవీ ఒకడు, మహా న్యూస్ ఒకడు, ఈ పేపర్లలో ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఒకడు. ప్రశ్నించే గొంతుకలకే ఎప్పుడు కూడా సమాజంలో విలువ ఉంటుంది. ఒకప్పుడు క్యూ న్యూస్ అని పెట్టి ప్రశ్నించే గొంతుక అని చెప్పి ప్రభుత్వం మీద ఉన్నది లేనిది మాట్లాడిన తీన్మార్ మల్లను కూడా ప్రజలు హక్కులు చేర్చుకున్నారు. ఎందుకంటే ప్రశ్నించాడు. అధికార పక్షాన్ని ఎవరైనా కావచ్చు, ఆడ కేసీఆర్ గారి అధికారంలో చివరి అధికార పక్షానికి ప్రజల వ్యతిరేకంగా ప్రజల పక్షాన కొట్లాడినటువంటి తీన్మార్ మల్లకు సపోర్ట్ జరిగింది. ఇవాళ ఎందుకు బఫూన్ లాగా అయిపోయింది తీన్మార్ మల్లన్న? ఒకనాడు ప్రశ్నించే గొంతుకనని చెప్పి మల్కాల్గిరిలో ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి అలా అధికార పక్షానికి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత పిచ్చి పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటుండే. ఇలా ఎందుకు అంత ప్రజలు అసహించుకుంటున్నారు? ప్రజలు ఎందుకు దుమ్మెత్తిపోస్తున్నారు? ప్రజలు ఎందుకు బూతులు తిడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని? ప్రశ్నించేటువంటి తత్వాన్ని కోల్పోతే ఎట్లానే ఉంటుంది. ఇవాళ కృష్ణార్జున మాదిరిగా విరోచితంగా ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎందుకు ప్రజలు హీరోలుగా చూస్తున్నారు? వాళ్ళు సూపర్ హీరోస్ ఏరియాల ప్రజలు మొత్తం ఎక్కడి పోతే అక్కడ ఇట్లా ప్రజలు ఇట్లా వస్తున్నారు కేటీఆర్ గారి దగ్గరికి, హరీష్ రావు గారి దగ్గరికి. ఎందుకు పెద్ద ఆయన్ను ప్రజలంతా కూడా ఇలా మళ్ళీ పెద్ద పరిపాలన ఎందుకు కోరుకుంటారు? కేసీఆర్ గారి పరిపాలన మాకు రావాలి, మా సార్ రావాలి, మా కేసీఆర్ గారు రావాలి. ఎక్కడి ముదిరాష్ట్ర ప్రభుత్వం, ఎక్కడి చండాల ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? మా తెలంగాణ సర్వనాశనం చేసిరు, మా బతుకులు ఛిద్రం చేసిరు ఈ కాంగ్రెస్ వాళ్ళని. ఎందుకు పెద్ద ఆయన పరిపాలన, కేసీఆర్ గారి పరిపాలన ప్రజలు ఎందుకు కోరుకుంటారు ముక్త కంఠంతో? అంటే ప్రజల పక్షాన ఉండేటోళ్లకు, ప్రజల పక్షాన ఆలోచించేటోళ్లకు, ప్రజల పక్షాన పోరాటం చేసేటోళ్లకు ఎప్పుడు కూడా ప్రజలు వెన్నుదన్నుకుంటారు. అలాగే పత్రికలు కూడా, అలాగే న్యూస్ ఛానల్స్ కూడా ప్రజల పక్షాన కొట్లాడండి, ప్రజలకు బాగు చేసే విధంగా చేయండి. 1000 ఏళ్ళు బతుకుతావా ఏబిఎన్ రాధాకృష్ణ? ఓకే, అందరి చావు నువ్వు కోరుకుంటారు, నువ్వు 1000 ఏళ్ళు బతుకుతావా? ఆల్రెడీ 7-10 వయసు దాటింది కదా, ఎవ్వరు 1000 ఏళ్ళు బతకరు కదా. ఒక విలువలతో కూడిన జర్నలిజం చేయవయ్యా. స్నేహితుడు కేసీఆర్ గారు మీకు స్నేహితుడు, స్వయాన మీరే ఒప్పుకున్నారు. స్నేహితుడి పట్ల అలాంటి హెడ్డింగ్లు పెడతావా? ఏం స్నేహితం ఇది? అంటే కడుపు నిండా విషం పెట్టుకొని పైకి ఒక రకమైనటువంటి కృత్రిమ నవ్వుతో పలకరించడం కాదా? మీ బుద్ధి అంతా, మీ జాతే అంతా పైకి నవ్వుతారు, లోపల మొత్తం విషం ఉంటుంది. రాధాకృష్ణ గారు ఇప్పటికైనా మీ మస్తిష్కానికి, అంటే మీ మెదడుకు పట్టినటువంటి బూజును దులిపేసుకోండి, మీ కళానికి పట్టినటువంటి తుప్పును దులిపేసుకోండి. ఒక మంచి రాతలు రాయండి, మంచి మాటలు మాట్లాడండి, సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడండి. జీవిత చరమాంకంలో ఉన్నావు. ఒక మహానాయకుడు చావు నోట్లో తలబెట్టి సబ్బండ వర్గాలను ఏకం చేసి జాతీయ పార్టీల మెడలు వంచి తెలంగాణ సాధించిన యోధుడు. తెలుగుదేశం పార్టీ జై నై తెలంగాణ అన్నటువంటి తెలుగుదేశం పార్టీ, నై తెలంగాణ అన్నటువంటి మజ్లిస్ పార్టీ, నై తెలంగాణ అంటే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలను కూడా ఒప్పించి జై కొట్టించి వాళ్ళతోనే తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇప్పించి తెలంగాణ సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఇంట్లో చండాలపు హెడ్డింగ్లు పెడతావా రాధాకృష్ణ గారు?